ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జేళ్ల చెరువు, ముత్యాలగూడెం, చేగొమ్మ గ్రామాలలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. మార్పు కావాలనుకున్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని మంత్రి శ్రీనివాసరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు గెలిపించారని, గత సంవత్సరం ఎన్నికల సమయంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా కష్టపడి తన విజయానికి సహకరించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు తప్పక ఇస్తామన్నారు. సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని రైతులకు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల దీవెనలు, ఆశీస్సులతోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని అన్నారు పొంగులేటి. గ్రామంలో ఇంకా మిగిలిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తామని, ఇప్పుడు ఆశీస్సులున్నట్లే భవిష్యత్తులోనూ ఆశీస్సులు అందించాలని కోరారు. సత్యనారాయణ గారు కొద్దిగా ఎన్నుకున్నాడు. సార్ 27, 28, 29, 30వ తారీఖు నాడు మీ శ్రీనన్నని మీరు గెలిపించుకున్నారు. కరెక్ట్ గా ఈ టైంలో మంచి పని ఒత్తిడిలో శ్రీనన్న గెలుపు కోసం మీరందరూ కృషి చేసి మంచి మెజార్టీతో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ శ్రీనన్న మీ దీవెనలతో మీ కష్ట ఫలితంగా ఒక 70 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చిన, రాబోయే రోజుల్లో మీకు అవసరమైన ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతన్నులకు ఇవాళ 500 రూపాయలు క్వింటాల్కి సన్న వడ్లకి బోనస్ ఇచ్చిన, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇచ్చిన, ఈ కార్యక్రమాలన్నీ చేశాము, చేస్తున్నాము అంటే దానికి కారణం మీరిచ్చిన దీవెనలు, మీరిచ్చిన ఆశీస్సులతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ చేగొమ్మ గ్రామానికి ఇంకా రోడ్లు, సిమెంట్ రోడ్లు, కొన్ని ట్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎక్కువ టైం ఏమీ తీసుకోను. ఈ వర్షాకాలం వచ్చే లోపే, అంటే జూన్ నెల లోపే ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్లు వేసి చూపిస్తాం.